చూస్తున్నారు విశాఖ నవవధువు మృతి కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి విస్తుపోయే నిజాలు. భర్త నాగేంద్ర ఫోన్ చూసి షాక్ అవుతున్నారు పోలీసులు. గూగుల్ హిస్టరీ చూసి కంగుతున్నారు పోలీసులు. నాగేంద్ర ఫోన్లో వందల సంఖ్యలో శృంగార వీడియోలు, ఫోటోలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు కాకీలు. శృంగార సామర్థ్యం పెంచే మందుల కోసం గూగుల్లో వెతికాడు నాగేంద్ర. పెళ్లైన మరుసటి రోజు నుంచే భార్య వసంతపై నాగేంద్ర అరాచకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. నెలకు డబ్బా చొప్పున హిమాలయ కాన్ఫిడో టాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టాడట నాగేంద్ర. భార్య నెలసరి రోజుల్లో కూడా ఆమెను వదిలేవాడు కాదు నాగేంద్ర అంటూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో నాగేంద్ర అరాచకాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా తమ కూతురిని భర్తే చంపేశాడంటూ కూడా ఇటు మృతురాలి బంధువులు ఆరోపించడం జరుగుతోంది. విశాఖ నవవధువు మృతి కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి విస్తుపోయే నిజాలు. భర్త నాగేంద్ర ఫోన్ చూసి కంగు తింటున్నారు పోలీసులు. గూగుల్ హిస్టరీ చూసి షాక్ అయ్యారు. నాగేంద్ర ఫోన్లో వందల సంఖ్యలో శృంగార వీడియోలు, ఫోటోలు దర్శనమిచ్చాయి. దీంతో ఇంకే ఉంది మొత్తం ఆ గూగుల్ డేటాకి సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా తన ఫోన్కి సంబంధించి చూసినప్పుడు, ఆ ఫోన్ డేటాను చెక్ చేసినప్పుడు, ఆ హిస్టరీని చెక్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా బయటపడిన పరిస్థితి. పెళ్ళైన మరుసటి రోజు నుంచే భార్య వసంతపై నాగేంద్ర అరాచకానికి పాల్పడినట్టుగా కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. మహిళ కుటుంబం నెలకు డబ్బా చొప్పున హిమాలయ కాన్ఫిడో టాబ్లెట్లు వాడినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడుతోంది. రోజుకు 2 టాబ్లెట్లు వాడినట్టుగా తెలుస్తోంది నాగేంద్ర. నెలసరి రోజుల్లో సైతం భార్యను వదల్లేదు నాగేంద్ర. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఇప్పుడు నాగేంద్రను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు భర్త కుటుంబమే అంటే అత్తవారే తమ కూతురిని చంపేశారంటూ కూడా ఆ కుటుంబం ఇప్పుడు ఆరోపించడం, ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంతకీ ఆ కుటుంబం ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అండి, అరేంజ్మెంట్ అంతే. ఓన్లీ అరేంజ్మెంట్, ఓన్లీ మెడిసిన్ ఆయన ట్యాబ్లెట్ వేసుకుంటే అది కూడా పోలీస్ వారికి ఇచ్చాం మెడిసిన్. అది దేని వల్ల ఓడుతుండో ఏంటనేది సెక్స్ వల్ల ఓడుతుండని యూట్యూబ్ చూసి అరేంజ్మెంట్ చేస్తే ఏడాదైనా 4-5 సార్లు మన భార్య దగ్గర మనం పడుకుంటాం. అలాగా కంటిన్యూగా నైట్ అంత ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. దానివల్ల అరేంజ్మెంట్ చేసి ఆ రోజు అవ్వకపోవచ్చు, 3 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ 3 రోజులు కూడా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టి వల్లే అలా జరిగిందని మేము అనుకుంటాను. చెప్తామా సరి చెప్తాంలే అని చెప్పాం, పెద్దలుగా చెప్పాం. దానికి ఏంటంటే మరి ముసలోడు ఏం కాదు కదా, ఇంకా పాప ముసలిది ఏం కాదు కదా, ఆ కోరికలు ఉంటాయి. కాకపోతే యూట్యూబ్లో చూసి ఆ ట్యాబ్లెట్లు వేసుకొని ఆ పిల్లని అలాగే అరేంజ్మెంట్ చేస్తుంటే మాకు 4 పిల్లలకి ఒకటే దిక్కది. 4 పిల్లలకు చిలకలాడ పిల్ల దాన్ని అనవసరంగా 21 సంవత్సరంకే పెళ్లి చేస్తాం. పని చేస్తారు ఏదో కొద్దిగా వాళ్ళకి భూములు ఉన్నాయి. మేము అంచుమించి 20 లక్షల దగ్గర ఇచ్చాం. భూమి అమ్మిస్తాం, ఉనికాడ భూమి అది కూలి పని చేస్తారు. ఫాదరు మదరు కూలి పనే. 2 ఆడపిల్లలు మా చెల్లికి. ఒక పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళు సక్రమంగా ఉన్నారు. ఈ 11 నెలలు ఇలాంటి వార్త తింటాం కదా. మా 40 ఇళ్ళకి అది గాలిలాంటి పిల్ల. మాకు ఎలాంటి హోమ్ మినిస్టర్ గారు ఏమేమి తీసుకున్నా, పోలీస్ శాఖ ఏం తీసుకున్నా, మీడియా మిత్రులు ఏం తీసుకున్నా, మళ్ళీ పిల్లకి ఇలాగ జరగకూడదు. 1 సంవత్సరంలోనే ఎందుకు పెళ్లి చేయడం ఆడపిల్లకి? ఇలా ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భయపడతాం. ఆడపిల్లకి ఇలా పెళ్లి చేయాలంటే భయపడే మనస్తత్వం వచ్చేస్తే ఇంకా సుఖం లేదు కదా. ఒకలా హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటారో, పోలీస్ శాఖ వాళ్ళు తీసుకుంటారో, లేకపోతే మీ మీడియా వాళ్ళు ఏదైనా దానికి సందేశం ఏమైనా పంపిస్తారో ఆ కోరిక మేరకు మేము ఉన్నాం అంతే. చంపినాడు ఆయన, అదేం చేసినాడు ఆయన. అయ్యే ట్యాబ్లెట్లు ఆ సెక్స్ గురించి ఓడుతాడట. ఆ ట్యాబ్లెట్ల వల్ల నా కూతురిని భూదేవతకి ఇచ్చినాడు. అడి ఎంత పని చేసినాడు. నేనేం చేస్తును, నా కూతురు చెప్పింది. అలాగే నమ్మ మగోళ్ళు కాదేటమ్మ, వాళ్ళే మారుతారు అన్నను. అడియాక ఇంక మార్చిండు. అలా మరిది నాకు వార్నింగ్ ఇచ్చినాడు. ఈసారి మీ ఎమ్మలిగొద్దు మా ఇంటికి రాదన్నాడు. అడి పైలాగానికి అడి పంపించేసినాడు. నా కడుపు కోసేసి నన్ను బుగ్గు పాలు చేశాడు. నా కూతురు నేను బంగారం బొమ్మలాగా నేను పెంచి నానయ్యో. ఏం జరిగిందని మెడలో తోడుతో దాన్ని ఉరేసి మళ్ళీ మామూలుగా దాని చెంగుతో కలిపి సున్నితోటి ఫ్యాన్కి ఎలగట్టి 2 మనుషులు
ఒకడు ఉట్టుకుంటే ఒకడు కట్టేసి ఒగ్గేడు దాన్ని నేత మంచం టచ్ అయి ఉంటుంది ఫ్యాన్ మంచం మనిషి టచ్ అయి ఉంటారు మంచం మీద కింద జంప్ చేసినట్టు వచ్చిండ్రు అనమాట. ఆత్మహత్య కాదు హత్య అంటారు మీరు. వచ్చేది పబ్లిక్ వచ్చాయి ఆ 100 వచ్చాయి. ఏ కానిస్టేబుల్ ఎస్ఐలు కాదు సిఐలు కాదు ఊళ్ళు వచ్చేసినా వచ్చే ఖాతాలు అమ్ముడు పోతే మేమేం చేయలేము, వాళ్ళు అమ్ముడు పోతే మేమేం చేయలేము. కానీ అది వచ్చా ఏముంటది, ఎలా న్యాయం కావాలి మీకు ఈ విషయంలో? మా న్యాయం కావాలంటే మరి న్యాయం మేము ఏం చెప్తాము, మా శవం పోయి మేము ఉన్నాం. ఎలా న్యాయం చేయాలనేది మరి మీ అందరూ కలిపి చేయాలి. సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కువ, అందువల్ల తను మాకు చెప్పేవాడు ఇలా రానివ్వట్లేదు చేయనివ్వట్లేదు అని చెప్పేవాడు. అలాగని చెప్పేసి నిన్న మార్నింగ్ 1 వీక్ ముందు నాకు చెప్పాడు, నిన్న ఎర్లీ మార్నింగ్ మా ఆయనకి చెప్పాడు. నైట్ మళ్ళీ మేమే ఫోన్ చేసాం, ఎందుకమ్మా అలా ఉంటున్నావు చేస్తున్నావు అంటే అమ్మాయి మా ఫోన్ కట్ చేసేసి మాకు ట్యాబ్లెట్లు పెట్టింది. ట్యాబ్లెట్లు పెట్టి ఈ ట్యాబ్లెట్లు ఎందుకు వాడుతున్నాడో కనుక్కోండి, అప్పుడు నన్ను ప్రశ్నించండి అనేసి 2-3 సార్లు మా ఇంటికి వచ్చేసింది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం కదా నచ్చ చెప్పి పంపించాం. మాకు అప్పటి వరకు తెలియదు ఇలాంటి హెరాస్మెంట్ అని. ఏదో అత్త అంటుంది తల్లి కొడుకు పెళ్ళవగానే మన మాట వినరు కదా అన్నట్టు, ఎలాగో ఉండమ్మా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మళ్ళీ భరించి ఉంటే తర్వాత బాగుంటాయి మన లైఫ్లు అన్నట్టు చెప్తే మా మాట విని వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయేది. అలాగనే ఈసారి కూడా పంపించాము. తను 1 వీక్ ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, నిన్న ఎర్లీ మార్నింగ్ మా ఆయనకి చెప్పారు. మా పిన్ని గారికి డైలీగా చెప్పేవాడంట మీ పాప ఇలా చేస్తుంది అలా చేస్తుందని. మా చెల్లి చెప్పడం ఈ మెడిసిన్ వాడుతున్నాడు తనకు నచ్చినట్టు నేను ఉండట్లేదు అనేసి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను, సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది అన్నట్టు చెప్పింది. అది నైట్ మాకు 9:30కి మేము మాట్లాడాము, 10:30కి మాకు ఫోన్ వచ్చింది. అది చచ్చిపోయిందని చెప్పలేదు, బాగాలేదు మీరు అర్జెంటుగా రండి అంటే మేము ఇప్పుడు రాము మార్నింగ్ వస్తామని చెప్పేసాము. కానీ మేము గాజువాకలో ఉంటాం, వీళ్ళు గోపాలపట్నం మా చెల్లిని ఇచ్చాము. అదేమో కాకనే కాదు రండి బాగా బాగోలేదు అన్నారు, కానీ మేము వెళ్ళేసరికి చచ్చిపోయి ఉంది. తన తాళి కట్టిన తాడుతోనే తను చేశారు. వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళు, మేము వాళ్ళతో మేము ఏదలేము, సపోర్ట్ ఇంకా అంతా తనకే అన్నట్టు మగా మాట్లాడుతున్నారు. జరగడం అయితే మాకే అన్యాయం జరిగింది. ఇంకా సంవత్సరం అవ్వలేదు 20 lakhs పెట్టాము, 20 lakhs పెట్టాము, ఇంకా సంవత్సరం అవ్వలేదు. తనకు చేసిన అప్పులే మాకు తీరలేదు. మా పిల్ల పోయింది, మా డబ్బు పోయింది, ఇంకా మా పరువు పోయింది. ఇప్పుడు తనంటూ రాత్రి టాబ్లెట్లు పెట్టింది కాబట్టి తన నిర్దోషం తేలింది, బాగా ఉందని తేలింది. అదే తన టాబ్లెట్లు పెట్టకపోతే తన మాటలు మేము నమ్మము, మీరు చూసే జనాలు నమ్మరు. ఆ టాబ్లెట్లు పెట్టడం వల్ల ఇప్పుడు అది మంచిది, తను హెరాస్మెంట్ చేసాడని నమ్ముతున్నాం కదా, రుజువు ఉంది. ఆ టాబ్లెట్లు పెట్టకపోతే ఎవరిమీ నమ్మము, మేము నమ్మకపోదుము. ఇంకేం జరిగినా మా పిల్ల పోయింది కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? మా పిల్ల ఎంత బాధపడిందో ఆ బాధలన్నీ ఆ పిల్లడికి పడాలి, మరి అంతకు మించి మేము ఏం చెయ్యలేము. అది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేము మధ్యతరగతి వాళ్ళం, ఆ కుటుంబంతో మేము వేగలేము అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా తమ బంధువు మరీ ముఖ్యంగా ఆ మహిళకు సంబంధించి మృతురాలకు సంబంధించిన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త కుటుంబం అంటే అత్తవారు వేధింపులకు గురి చేశారు. మరీ ముఖ్యంగా భర్త మరింత దారుణంగా, నాగేంద్ర అయితే మాత్రం తనని శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా ఆ కుటుంబం ఆరోపిస్తున్న పరిస్థితి. శారీరకంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ నచ్చచెప్పి మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేశాం, అయినప్పటికీ కూడా వేధింపులు తగ్గలేదు. మాకు ఒకరోజు ఫోన్ వస్తే జరిగింది ఇది అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఆరోపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం నాగేంద్రకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? సచిన్, నిజంగా ఈ వసంత కేసు చూస్తే నిజంగా విచ్చిపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి. నిజంగా ఆ భర్త నాగేంద్ర నిజంగా కామాంధుడు అని చెప్పి వేలెత్తి చూపిస్తుంది సమాజం మొత్తం అంతా. ఎందుకంటే నాగేంద్ర చేసిన ఆకృతి చేష్టలు అలా ఉన్నాయి.
నిజంగా చెప్పాలంటే అసలు తన ఫోను నాగేంద్రను అయితే కస్టడీకి పంపించారు, రిమాండ్ కి పంపించారు. అయితే నాగేంద్ర ఫోన్ చూసి పోలీసులే విస్తుపోయారంటే నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి ఇది. నిజంగా నాగేంద్ర ఫోన్ లో వందల కొద్ది పోర్న్ వీడియోలు, ఫోటోలు, శృంగార సామర్థ్యం పెంచే మందుల కోసం గూగుల్లో వెతికి నాగేంద్ర అనేక మందులు అయితే వాడడం జరిగింది. ఆ మందులు వాడి ఆ భార్యను అయితే చిత్రహింసలో అయితే పెట్టాడు. పెళ్ళైన మరుసటి రోజు నుంచే భార్య వసంతపై నాగేంద్ర అరాచకం మొదలైంది. అంటే అరాచకం అంటే ఆ సెక్సువల్ అరాచకం అని చెప్పాలి. నిజంగా మనం ఇప్పటివరకు వినుండం అసలు ఇలాంటి కామాంధుడు ఉన్నాడా అని చెప్పి నిజంగా కుటుంబ సభ్యులు నిన్న మన ఆర్టీవీకి చెప్తుంటే నిజంగా బాధ కలిగింది సత్యం. నిజంగా ఈ నెలకు ఒక్కొక్క డబ్బా చొప్పున హిమాలయ కాన్ఫిడో అని చెప్పి అది సెక్స్ సామర్థ్యం పెంచే టాబ్లెట్స్ అంట. ఆ టాబ్లెట్స్ వాడకం చేయడం, అలాగే రోజుకి 2 టాబ్లెట్లు వాడిన నాగేంద్ర నిజంగా మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. నిజంగా నెలసరి రోజుల్లో కూడా భార్యను నాగేంద్ర అయితే శివరామకృష్ణ ప్రస్తుతం నాగేంద్రకు సంబంధించి పోలీసుల కస్టడీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఇటు నాగేంద్రేనా లేకపోతే ఇటు మరి ముఖ్యంగా సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి నాగేంద్రకు పాల్పడ్డారంటూ ఆ కుటుంబం ఆరోపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అత్తింటి వారు కూడా వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా అక్కడ కుటుంబం ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు అతగాడి ఫోన్లో ఉన్నాయి? సచిన్, నాగేంద్ర వాళ్ళ తండ్రి అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి సరెండర్ అవ్వడం అయితే జరిగింది. అయితే నాగేంద్ర అత్తగారు ఎవరైతే ఈ వసంత ఉన్నారో, మృతురాలు వసంత అత్తగారు అయితే మటుకి ఈ తీర్థయాత్రలకు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి గైర్హాజరయ్యారు. అలాగే నాగేంద్ర తమ్ముడు ఈ వసంత మరిది అయితే అప్స్కాండ్ అయిపోయారు. అయితే ప్రస్తుతానికైతే నాగేంద్ర తండ్రి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ భర్త నాగేంద్రని అయితే 14 రోజులు రిమాండ్ కి అయితే తరలించారు. అయితే నాగేంద్ర ఫోన్ చూసి పోలీసులు మొత్తం తన గూగుల్ హిస్టరీ, అలాగే నాగేంద్ర పోర్న్ వీడియోలు ఏటెట్ చూసారో ఇవన్నీ చూస్తుంటే నిజంగా పోలీసులే విస్తుపోయారంటే అందుకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. నిజంగా ఈ టైప్ ఆఫ్ మనుషులు ఉంటారా? అసలు భార్యను ఈ విధంగా కూడా చిత్రహింసలు పెడతారా? ఇలాంటి కామాంధుడు అసలు అని చెప్పి పోలీసులు నిజంగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకు నిజంగా వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా నాగేంద్రకు సంబంధించి ఫ్యామిలీ అంతా అయితే మట్టుకి వీళ్ళు విచారించడానికి అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే అప్స్కాండ్ అయ్యారో వాళ్ళందరినీ రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నాగేంద్ర అయితే విశాఖ సెంట్రల్ జైలు అయితే రిమాండ్ విధించడం అయితే జరిగింది సచిన్. అలాగే ఇక్కడ వసంత కుటుంబం ఇంకా ఎటువంటి ఆరోపణలు చేయడం జరుగుతోంది? ఎందుకంటే వసంత కుటుంబం ఒకటే అంటున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బంధువులు ఒకటే చెప్తున్నారు, ఆ అమ్మాయికి సంబంధించి అంటే వసంత కొన్ని ప్రూఫ్స్ చూపించింది కాబట్టి ఈరోజు నమ్మగలుగుతున్నాం, లేకపోయింటే కనుక ఇది సమాధి అయిపోయి ఉండేది. ఈ సమస్య అనేది ఇష్యూకి సంబంధించి తెలిసి ఉండేది కాదు, అతగాడి అంశాలకు సంబంధించి తెలిసి ఉండేది కాదు అని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను పోలీసుల ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నారు? ఇంకా ఎటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి అనుమానాలను పోలీసుల ముందు ఉంచడం జరుగుతోంది ఇటు వసంత కుటుంబం? సచిన్, నిజంగా చెప్పాలంటే ఇది 13వ తారీఖు అంటే తెల్లవారితే 14 అనగా 13వ తారీఖు రాత్రి ఈ వసంత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరి శ్రీదేవికి అయితే, వాళ్ళ అక్క శ్రీదేవికి అయితే ఈ కాన్ఫిడో హిమాలయ కాన్ఫిడో టాబ్లెట్స్ వాడుతున్నాడు అని చెప్పి వాట్సాప్ చేసి మీరు ఎందుకు వాడతారో ఒకసారి మీరే అర్థం చేసుకోండి, నేను చెప్పలేకపోతున్నానని చెప్పి వాళ్ళ అక్కకైతే వాట్సాప్ చేయడం అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే 9:30కి వాట్సాప్ చేసింది 10:30 కల్లా అయితే మటుకి తను ఇంక వెక్స్ అయిపోయి ఈ వసంత భర్త మీద వెక్స్ అయిపోయి విరక్తి చెంది నిజంగా 11 నెలల నుంచి తను ఒక బాధపడుతూ నిజంగా తను 9:30కి వాళ్ళ అక్కకి మెసేజ్ అది చేసి 10:30కి 11 ఆ సమయంలో అయితే రూమ్ లోకి వెళ్ళి నిజంగా తను ఆత్మహత్య అయితే చేసుకుంది. నిజంగా ఆ సందర్భంలో తను బలవన్ మరణానికి పాల్పడే ముందు వాళ్ళ అక్కతో ఏమైనా మాట్లాడిందా? అంటే సాధారణంగా ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి ఎప్పుడైనా ఒక మెసేజ్ వచ్చినా లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినప్పుడు కుటుంబం వెంటనే రియాక్ట్ అయిన సందర్భాలను చూస్తూ ఉంటాం, వెంటనే కాల్లో మాట్లాడే సందర్భాలతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ప్రయత్నం ఏమైనా ఇటు వసంత సోదరి నుంచి జరిగిందా? అక్కడ మాట్లాడిందా వసంత ఆమెతో? సచిన్, ఈ వసంత విషయంలో అయితే మట్టుకి ఆల్రెడీ ఈ చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పి పుట్టింటికి వచ్చేయడం కూడా జరిగింది. అయితే మేము మధ్యతరగతి కుటుంబం నిజంగా ఒక ఆడపిల్ల ఇచ్చుకున్నందుకు మళ్ళీ ఆడపిల్ల బతుకు చెడిపోద్దని చెప్పి మేము సర్ది చెప్పి పంపించడం అయితే జరిగింది అని చెప్పి వసంత అక్క ఎవరైతే ఉన్నారో శ్రీదేవి అయితే మన ఆర్టీవీకి అయితే తెలియజేసింది. నిజంగా
ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మనం మెయిన్ గా చర్చించాల్సిన విషయం ఏంటంటే సచిన్, నిజంగా ఈ నాగేంద్ర ఎవరైతే ఉన్నారో నాగేంద్ర ఈ టాబ్లెట్స్ వేసుకొని భార్యను లైంగిక చిత్రహింస పెడుతున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తను దీంతో పాటు ఎవరైతే వసంత ఉన్నారో వసంత వాళ్ళ అక్క వాళ్ళ తోడలుడు అంటే నాగేంద్ర బాబు వాళ్ళ అక్క భర్త నాగేంద్ర వాళ్ళ తోడలుడికి కూడా వీళ్ళందరికీ ఈ వసంత సెక్చువల్ గా నాకు సమీపించట్లేదు, నేను మంచాల వేరొకొట్టేస్తాను అది ఇది అని చెప్పి చాలా న్యూసెన్స్ చేయడంతో నిజంగా ప్రధానంగా ఈ వసంత ఆత్మహత్య పాల్పడడానికి కారణం ఇదే. నిజంగా 4 గోడల మధ్య ఉండాల్సిన ఒక రహస్యాన్ని మట్టబయలు చేశాడు. అలా కాకుండా పెళ్ళైన దగ్గర నుంచి ఈ టాబ్లెట్స్ వాడి నిజంగా ఒక వస్తువులా ప్రవర్తిస్తున్నాడు. అది అంతా తట్టుకొని వచ్చిన 11 నెలలు. నిజంగా ఇప్పుడైతే మటుకు ఇవన్నీ బహిర్గతం చేయడంతో ఈ వసంత అయితే ఒక డిప్రెషన్ లోనయ్యే తను గదిలోకి వెళ్ళి ఈ ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాళ్ళ సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇంగ్లీష్ పదం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆందోళన కలిగించే అంశం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. కానీ ఇలాంటి దుర్మార్గులు ఈ సమాజంలో ఇంకా ఉన్నారా? నాగేంద్ర లాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారా? గమనించే ప్రయత్నం చేయండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ అమ్మాయికి సంబంధించి, ఎందుకంటే ఎవరికైనా తమ బిడ్డను అత్తవారింటికి పంపించే ముందు నా అల్లుడు మంచివాడు, నా అల్లుడు గొప్పవాడే అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో నిజాలు తెలుస్తున్నప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అత్తగాడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నప్పుడు మీ అమ్మాయి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ కథనం చూపించడం ఉద్దేశం అది. మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చేస్తున్నప్పుడు కాస్త కలవరపాటుకే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అలాగే మహిళలకు సంబంధించి కూడా తల్లిదండ్రులుగా మీరు ధైర్యం నింపే ప్రయత్నం చేయండి, కుటుంబంగా మీరు ధైర్యం నింపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా అక్కడ మన అమ్మాయి ఇబ్బంది పడుతోంది, మన బిడ్డ. ఆ బిడ్డ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మహిళలకు సంబంధించి వాళ్ళు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకు చెప్పండి, అమ్మ నీ సమస్య ఏదైతే కనుక ఆ సమస్యను తెగొట్టే ప్రయత్నం చేయి, ఆ సమస్యను కుదిరితే నరికేసే ప్రయత్నం చేయి. అంటే సమస్యను పూర్తిగా త్రుంచేసే ప్రయత్నం చేయి. లేకపోతే నీకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, నీకున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, నువ్వు లీగల్గా ఎలా ఫైట్ చేయొచ్చు, నీ భర్త మీద ఎలా ఫైట్ చేయొచ్చు, నీ కాళ్ళ మీద ఎలా నువ్వు నిలబడగలగాలి, ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈరోజు వసంత అయిపోయింది, రేపు ఇంకొక అమ్మాయి ఈ ఘటనలకు సంబంధించి జరుగుతున్నప్పుడు మాట్లాడుకోవడం కాదు, కనిపిస్తున్న వాస్తవం ఇది, మన ముందు జరుగుతున్న వాస్తవాలు ఇవి. ఎక్కడో విశాఖపట్నంలో జరిగిందని చెప్పి వదిలేసి ఊరుకుంటే సరిపోదు. మహిళలకు సంబంధించి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఈరోజు వసంత ఆ రోజు ఒక్క క్షణం కనుక తను ఆలోచించుండి యాక్షన్ కనుక తన భర్త మీద తీసుకోగలిగి ఉండి తన కాళ్ళ మీద తాను నిలబడగలదు అనే ధైర్యం సమాజం కలిగిచ్చుంటే ఈరోజు ఆ కుటుంబం ఏమంటుంది, మేము మిడిల్ క్లాస్ కాబట్టి తనకి ఎంత బాధ అండి, ఎంత బాధాకరమైన మాట అది. మిడిల్ క్లాస్ కావడం వల్ల ఆ అమ్మాయిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత మనం ఏమంటారు వేళ్ళుణికిపోయాం మనం ఆ ఇబ్బందికి సంబంధించి. ఏ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా, హైయర్ క్లాస్ అయినా, అప్పర్ క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా మన బిడ్డ ఆలోచించాలి. మరి ముఖ్యంగా సమాజం మనమంతా కలిసి, నువ్వు నేను వాళ్ళు వీళ్ళు కాదు, సమాజం అంటే మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి సమస్యలకు మనం చెక్ పెట్టగలం. శృంగారం కోసమా ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా, ఇంత అరాచకమా? అతగాడికి సంబంధించి ఒకవేళ వసంత ముందుకొచ్చి చెప్పగలిగే ధైర్యం మన సమాజం కనుక ఇచ్చుండుంటే ఈరోజు ఆ బిడ్డ బతుకుండేది, ఆ తల్లిదండ్రులకు శోకం మిగిలిండేది కాదు. ఆ కుటుంబం ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే నా కూతురు ముందుకొచ్చి ధైర్యంగా పోరాడింది అంటూ కూడా చెప్పగలిగేది. సమాజం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మహిళ బయటకు వచ్చి పోరాటం చేస్తే, మరి ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి ఆ చులకన భావం తగ్గించి ఉండుంటే కనుక, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఈరోజు ఆ కుటుంబం ఏమంటుంది, మేము మిడిల్ క్లాస్ కాబట్టి ఒకవేళ ఇబ్బంది అయితే మళ్ళీ మాకు ఎక్కడ చెడు పేరు వస్తుందో పరువు అని కూడా. నిజంగా ఇది ఎవరి తప్పు? సమాజంగా మన తప్పు కాదా? వసంత చనిపోవడానికి కారణం అత్తవారి కుటుంబం, భర్త కారణం ఎంత ఉందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం సమాజంగా మన మీద ఎంత ఉంది?
ఈరోజు అదే వసంతకు మీరు కనుక ప్రేరణ ఇచ్చిండుంటే కనుక సమాజంగా మనం కనుక ప్రేరణ ఇచ్చిండి అమ్మా నువ్వు లీగల్గా ఫైట్ చేయి, నీ భర్త మీద నువ్వు పోరాటం చేయి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆమె కాళ్ళ మీద ఆమె నిల్చుని పోరాటం చేయగలిగే శక్తి ఇచ్చుంటే కనుక ఆ బహుశా ఆ సెకండ్ ఆమె కనుక ఆ ధైర్యం ఉండుంటే బతుకుండేది, పోరాడేది. ఈరోజు ఇంతటి దారుణం జరిగేది కాదు. ఘటన జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుకోవడం శోచనీయం. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి, చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేయడం ఇష్టం లేదా? దట్స్ గుడ్, బట్ ఎడ్యుకేట్ చేయండి. అమ్మా నువ్వు ఒక్కరి దానివే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నీ కాళ్ళ మీద నువ్వు పోరాడు, నీ కాళ్ళ మీద నువ్వు నిల్చో. నీకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించు, నీకు అన్యాయం జరుగుతుందా లీగల్గా పోరాడు. ఇది భారతదేశం. ఎంతోమంది మహిళలు పోరాడుతున్న భూమి ఇది అని చెప్పి మహిళల్లో సత్తా నింపి సమాజంలో కనుక మనం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే వసంత లాంటి ఘటనలు కనీసం ఆలోచించాలని కూడా మన భారతదేశంలో జరగవు. ఆలోచించే ప్రయత్నం చేయండి, మీరు నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి.